ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అనేది తేలాల్సింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది అనుకుంటే మళ్ళీ ముదురుతోంది. తాజాగా రష్యాకి సంబంధించినటువంటి లార్జ్ స్కేల్ కంబైన్డ్ స్ట్రైక్ గ్రూప్స్ ఇప్పుడు ఉక్రెయిన్ వైపు బయలుదేరినాయి. రష్యాకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ TU-95 MS అట్లాగే TU-160 బాంబర్లు ఇప్పుడు మూవ్ అవుతున్నాయి త్రూ ఉక్రెయిన్ సరిహద్దులకి. అదే సమయంలో MiG-31K ఫైటర్స్ కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. కింజాల్ మిస్సైల్స్ని భారీ ఎత్తున చేర్చుకున్నారు. దీంతో ఉక్రెయిన్ మీద పెను దాడికి రష్యా సిద్ధమవుతోంది. ఓ పక్కన అమెరికా డాలర్తో నువ్వు వ్యాపారం చేస్తానంటే ఉక్రెయిన్ వ్యవహారాలు నీ ఇష్టం అంటున్నాడు ట్రంప్ పరోక్షంగా పుతిన్తో. దాంతో ఆ ధైర్యంతో ఓకే నేను డాలర్తో వ్యాపారం చేస్తాను, ముందు ఆ దేశం మాత్రం నాకు కావాలని రష్యా అధ్యక్షుడు అంటున్నాడా, అందుకోసం భారీ దాడికి రంగం సిద్ధమైందా అనేది రాబోయే 24 గంటలు తెలుస్తుంది.